బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 135వ జయంతి సందర్భంగా భారతదేశంలోని ప్రతి ఒక్కరూ సంబరాలు జరుపుకుంటూ వారు మనకు అందజేసినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు భారతదేశం సురక్షితంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో సమానత్వంతో మరి ముందుకు నడుస్తున్న సంగతి మనం చూస్తాం. వారు రచించినటువంటి రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం, రిటర్న్ కాన్స్టిట్యూషన్. ప్రపంచంలో ఇక్కడ లేని విధంగా అన్ని రాష్ట్రాల కలయికతో, అన్ని సంస్కృతుల కలయికతో క్వాసీ ఫెడరల్ రాజకీయ కాన్స్టిట్యూషన్. దేశంలో యునైటెడ్ ఫీచర్స్ ఉన్నటువంటి రాజ్యాంగం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. అలాంటి రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలకు గురి ఈ దేశంలో వారు ఒక మేధావిగా జన్మించి ఒక కారణజన్ముడుగా ఈ భారతదేశానికి వారు అందించినటువంటి ఫలాలు మనం ఇప్పటికీ మర్చిపోలేదు. అలాంటి రాజ్యాంగాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ 2014 వరకు 99 సార్లు రాజ్యాంగాన్ని మార్చారు. వారి కోసం, వారి అనుకూలం కోసం రాజ్యాంగంలో అనేక మార్పులు తీసుకొచ్చి ప్రతిసారి వారు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ అమెండ్మెంట్ లెక్క ఎప్పుడు పడితే అప్పుడు రాజ్యాంగాన్ని మార్చినటువంటి సంగతి మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో చూసాం. కానీ 12 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఈ రాజ్యాంగాన్ని మాత్రమే గౌరవించింది. రాజ్యాంగంలో అంబేద్కర్ రచించినటువంటి ప్రతి అంశాన్ని ఈ రోజు గౌరవంగా పాటిస్తా ఉన్నాయి.